నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ప్రభాస్ నడిచినటువంటి రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా ముందే వచ్చేసింది. థియేటర్ల వద్ద ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. అయితే జనవరి 9 అంటే రేపు సినిమా రిలీజ్ అయినప్పటికీ ఈ ఒక రోజు ముందు ఈ రోజు నుండే ప్రీమియర్ షోలకి అటు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. మారుతి దర్శకత్వంలో ఈ హర్రర్ ఫ్యాంటసీ సినిమా వస్తుంది. ప్రభాస్ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే మనం ప్రభాస్ని గతంలో డార్లింగ్ లాంటి సినిమా అలాంటి పాత్రలు అంటే ఒక కామెడీతో పాటుగా ఒక హర్రర్ మూవీ ఒక ఫ్యాంటసీ మూవీలో ప్రభాస్ వినూత్నంగా నటించడం జరిగింది. సో దీనిపైన చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ప్రభాస్ అన్ని కూడా ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ మూవీలు అన్ని కూడా బాహుబలి కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, అదేవిధంగా సాహో కావచ్చు, ఈ కల్కి ఇవన్నీ కూడా కాస్త డిఫరెంట్ సినిమాలు. కానీ మారుతి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా కాస్త డిఫరెంట్ సినిమా అని చెప్పుకోవాలి ప్రభాస్ కెరీర్లో. సో అందుకోసమే అటు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు చాలామంది నార్మల్ ఆడియన్స్ కూడా ఈ రాజాసాబ్ మూవీ పైన చాలా అంటే చాలా అంచనా పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఆర్టిస్ట్ క్లాస్లో ఉన్నాము. సంధ్య 35mm ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు, సంధ్య 35mm థియేటర్లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. అభిమానుల కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద భారీ కటౌట్లు అయితే ఇక్కడ కట్టడం జరిగింది. ఇప్పటికే అభిమానులందరూ కూడా వందల సంఖ్యలో రాజాసాబ్ ఏదైతే థియేటర్ ఉందో సంధ్య థియేటర్కి వచ్చి ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రీమియం ఈ రోజు ఉందా లేదా, మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ ప్రీమియర్ షోలకు కావచ్చు, అదేవిధంగా టికెట్ పెంచుకోవడానికి కూడా అక్కడ అవకాశం ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ఒక ప్రకటన చేయలేదు. మరి సినిమా ఈరోజు ప్రీమియర్ షో పడుతుందా లేదంటే టికెట్ హైక్ చేస్తారా లేదా అని అయితే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు సింగిల్ స్క్రీన్ అదేవిధంగా మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు పెంచింది. ఈరోజు ప్రీమియర్ షో కూడా అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుండి మాత్రం ఎలాంటి ఒక అధికారిక ప్రకటన రాలేదు. సో దీని గురించి చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ రాజాసాబ్ మూవీ ప్రభాస్ మూవీకి ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తుందా, టికెట్ ప్రైస్ పెంచుతుందా అనే దానిపైన డైలమా అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది. అక్కడ సింగిల్ స్క్రీన్ పైన ఏదైతే టికెట్ ధర ఉందో దానికంటే 150 రూపాయలు పెంచుతూ సింగిల్ స్క్రీన్కి అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మల్టీప్లెక్స్లో వచ్చేసి 200 రూపాయలు ఇది GST పెంచుతూ అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు ప్రీమియర్ షో కాబట్టి 1000 రూపాయలు కూడా చేయడం జరిగింది ప్రీమియర్ షోకి టికెట్కి రాజాసాబ్ మూవీకి. సో ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి మొదలుకొని రాత్రి 12 గంటల వరకు ఏదో ఒక టైంలో ఈ షోని రిలీజ్ చేసుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుండి అయితే ఎలాంటి ఒక ప్రకటన రాలేదు అధికారికంగా. సో ఇప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. రాజాసాబ్ మూవీ ఎక్కడెక్కడ పడుతుందో ఆ థియేటర్ల వద్ద ఈ రోజు ఒక రోజు ముందే వచ్చింది. సో తెలంగాణ ప్రభుత్వం మరి ఏమి ఇస్తుంది, ఈరోజు ప్రీమియర్ షోకి అనుమతి ఇస్తుందా, టికెట్ ధర పెంచుతుందా లేదా అనే దానిపైన అయితే డైలమా కనిపిస్తుంది. కాస్త తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఒక డైలమాలో ఉన్నారు. ప్రీమియర్ షోకి పడపోతే అవసరమైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సినిమా చూసేందుకు కూడా మీకు సిద్ధం అన్నట్టుగా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఒక కోలాహలం అయితే కనిపిస్తూ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలాసేపటి నుండి ఇక్కడ సంధ్య థియేటర్ వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎప్పుడు టికెట్ ఇస్తారా, ఎప్పుడు తీసుకుందామా అనే దానిపైన కనిపిస్తూ ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో చూడాలి మరి ఎలాంటి ఒక అంటే డిఫరెంట్ ఒక యాంగిల్లో కనిపిస్తూ ఉన్నాడు ప్రభాస్ సినిమాలో. గతంలో ఇందాక నేను చెప్పినట్టు డార్లింగ్ సినిమా కావచ్చు, అదేవిధంగా కొన్ని ఒక కామెడీ ఇలాంటి సినిమా ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఏది ప్యాన్ ఇండియా సినిమాలు బాహుబలి 2, కల్కి, సాహో ఇలాంటి తర్వాత చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఈశ్వర్ సినిమా లాంటి ప్రభాస్ డార్లింగ్ సినిమాలో ఉన్నటువంటి ప్రభాస్ని మరొకసారి ఈ సినిమా చూడబోతున్నాం. కాబట్టి చాలా మంది ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. సో మరి ఏమి ఇస్తారు, ఈరోజు ప్రీమియర్ షోకి ఇస్తారా అనుమతి లేదా అనే దాని మీద అయితే మరి ఇంకా చూడాలి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇస్తుంది, ఒకవేళ ఇస్తుందా ఇయ్యదా, ఇవ్వకపోతే ఈరోజు సినిమా మొత్తానికి లేకపోతే ప్రీమియర్ షో లేకపోతే దీనిపైన ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు. సో సంక్రాంతి పండుగ వస్తూ ఉంది. సో సంక్రాంతికి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతా ఉంది. సో ఈ సినిమాకి పోటీగా కూడా జననాయక్ అని చెప్పేసి మన తమిళ్ హీరో విజయ్ నటించిన సినిమా కూడా రాబోతుంది. సో ఏదేమైనప్పుడు కూడా ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరో కాబట్టి అందులోనూ తెలుగు హీరో కాబట్టి
సో ఈ సినిమా పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మారుతి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరోతోని చేయడం, ప్రభాస్ కూడా బాహుబలి, కల్కి లాంటి సినిమాల తర్వాత ఇలాంటి సినిమా ఒప్పుకోవడం అనేది చాలా మంది కూడా ముందుగా ఈ పోస్టర్లు చూసి కాస్త అనుమానం ఉండే, ఏంది ఇలాంటి సినిమాలు ఎందుకు ప్రభాస్ నటిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఎప్పుడైతే సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్లు కావచ్చు, సినిమా సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు భారీగా పెరిగిపోయింది. సో ప్రభాస్ ఒక రొమాంటిక్ హర్రర్ ఫాంటసీ ఉన్నటువంటి నేపథ్యంలో సాగుతుంది ఈ కథ అంతా కూడా. ఈ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. సో మారుతి గతంలో చాలా మంచి సినిమాలు తీయడం జరిగింది. మారుతి చేసినటువంటి సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిన సినిమాలు ఉన్నాయి. ఒక్కసారిగా ప్రభాస్ తోని సినిమా చేయడంతో ఇంకా మారుతి పైన చాలా మంది ఎక్స్పెక్టేషన్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభాస్ లాంటి అంత పెద్ద హీరో మారుతి లాంటి చిన్న డైరెక్టర్ సినిమా ఒప్పుకోవడంతో సో కథలో ఏదో ఉంది, కథలో ఏదో ఒక మంచి అర్థం ఉంది, ఒక పెద్ద కథ ఉంది అనే నేపథ్యంలోనే అందరూ అనుకుంటా ఉన్నారు. ఇప్పటికే సినిమా 200 కోట్ల బడ్జెట్ అనగా తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు నుండి టికెట్లు పెట్టారు కదా, సో ఈ టికెట్లకి అయితే ఏదైతే ఉందో అడ్వాన్స్ బుకింగ్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. మరి తెలంగాణలో ఏదైతే అనుకున్నామో మరి ఈరోజు ప్రీమియర్ షో అనుమతి ఇస్తుందా ప్రభుత్వం లేదా? అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమో అక్కడ టికెట్ ధరలు పెంచింది. సో సింగిల్ స్క్రీన్కి 150 రూపాయలు, అదేవిధంగా మల్టీప్లెక్స్లో ఏమో 200 రూపాయలతో పెంచింది. ఈరోజు 1000 రూపాయలు టికెట్ పెంచింది. ఇది ఏదైతే ఉందో ఇది 10 రోజుల వరకు కూడా సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు, అదేవిధంగా మల్టీప్లెక్స్లలో 200 రూపాయలు కంటిన్యూగా కాకపోతా ఉంది. తెలంగాణలో అయితే ఇలాంటి పర్మిషన్ రాలేదు, అనుమతి ఇవ్వలేదు. మరి ఇస్తుందా ఇవ్వదా అనే దానిపైన అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చూస్తూ ఉన్నారు. సో ఇప్పటికి కూడా అదే చూస్తూ ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో బాక్స్ ఆఫీస్ వైపు చూస్తూ ఉన్నారు, టికెట్ కౌంటర్ వైపు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారా, మొబైల్ చెక్ చేస్తూ ఉన్నారు. సో ప్రకటన ఇస్తుందా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక గూగుల్లో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఇస్తుందా ఇవ్వదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నారు ఈగర్గా. ఈరోజు రాత్రి 10-11 గంటలకు అయినప్పటికీ కూడా ఒకవేళ వస్తే ప్రీమియర్ షో, ఇంకా ప్రీమియర్ షో అనేది కన్ఫర్మ్ కాలేదు తెలంగాణలో, అయినప్పటికీ ఈరోజు ఉంటుందా లేదా తెలిసినప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలోనూ వేలాది మంది ఆర్టిస్ట్ క్లాస్ రోడ్కి అయితే రావడం జరిగింది ప్రభాస్ ఫ్యాన్స్. మరి వెనకాల చూసుకోవచ్చు, ప్రభాస్ అంటే కూడా చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు. సో మహిళా అభిమానులు కూడా రావడం జరిగింది, టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు తెలుసు ప్రభాస్ కావచ్చు, అదేవిధంగా మహేష్ బాబు లాంటి హీరోలకు లేడీ ఫ్యాన్స్ కూడా చాలా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మనకు సినిమా కూడా ఉండబోతున్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. సో మనం చెప్తా ఉన్నాము, ఇప్పటికే చాలా మంది కూడా ఇంకా వస్తూ ఉన్నారు. ఒక బాక్స్ ఆఫీస్ ఓపెన్ చేస్తారా, టికెట్ ఇస్తారా, మన లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందామా అన్న దానిపైన అయితే ఈగలే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు టికెట్ ఓపెన్ చేస్తే, ఎప్పుడు ఇస్తే వాళ్ళు పరిగెత్తు మరి ఆ టికెట్ తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవాలి. సో ఇప్పటికే నిర్మాణ సంస్థ అయితే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు అయితే చేస్తూ ఉంది. ఈ టికెట్లు పెంచడానికి, అదేవిధంగా ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వడానికి అయితే ఒక మధ్యలో అయితే నడుస్తూ ఉంది చర్చ అయితే. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్తుందా లేదా అన్న దానిపైన అయితే మనం చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాల పైన తెలంగాణ ప్రభుత్వం కాస్త సీరియస్గా ఉందని చెప్పుకోవాలి. సో ప్రీమియర్ షోలు పడ్డప్పుడు దానికి అనుమతి ఇచ్చే విషయంలో కావచ్చు, అదేవిధంగా టికెట్లు పెంచే విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మొదటి రోజు ప్రీమియర్ షో ఇస్తూ ఉంది, ఒక రోజు ముందే టికెట్లు పెంచుతూ ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే కాస్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంది. సో ఇప్పటికి మధ్యాహ్నం కావస్తుంది, సాయంత్రం కావస్తుంది, మరి ఇప్పటికి కూడా రాజాసాబ్ మూవీకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వలేదు, అదేవిధంగా టికెట్ ధరలు పెంచలేదు. మరి ఇది క్యాన్సిల్ అవుతుందా, ఒకవేళ ఇస్తే ఏ టైం వరకు ఇస్తారు అనే దాని మీద అయితే మనం ఇంకా చూసుకోవాలి. సో ఇప్పటికే భారీ కటౌట్ అయితే రెడీ అవుతున్నాయి. సో అక్కడ పూల మాలను అయితే రెడీ చేసుకున్నారు. మీరు అక్కడ చూసుకోవచ్చు, కటౌట్ కింద పూలు, ఆ పూల దండలు కావచ్చు, అదేవిధంగా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో సంధ్య థియేటర్ అయితే ప్రస్తుతం ముస్తాబ్ అవుతా ఉంది. ఎందుకంటే గతంలో ఈ సంధ్య థియేటర్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి పుష్ప 2 సినిమా అప్పుడు. అలాంటి ఘటనలు జరగకుండా, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే పోలీసులు కావచ్చు, అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యంతో కూడా కాస్త పటిష్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. మరి చూద్దాం, తెలంగాణ ప్రభుత్వం రాజాసాబ్ మూవీకి ప్రీమియర్ షోలకి అనుమతి ఇస్తుందా, టికెట్ ధరలు పెంచుతుందా, లేదా క్యాన్సిల్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశపరుస్తుందా? సో ఇప్పటికైతే ఒక పండుగ, సంక్రాంతి పండుగ, ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఆ ఫీవర్ అనేది కనిపిస్తూ ఉంది ది రాజాసాబ్ మూవీ
ఫీవర్ అయితే ఇక్కడ థియేటర్ వద్ద అయితే ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ చెప్ప ప్రవీణ్తో అనిల్ విషయం టీవీ, ఆర్టిస్ట్ కాస్ రోడ్, సంధ్య 35mm.